కర్నూలు జిల్లా ఆదోని తాలూకా పాండవగల్లు గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. పీర్ల పండుగ పెద్దసరి గెస్త సందర్భంగా పీర్ల దేవుడు ఆ గ్రామ పొలిమేరల గుండా తిరుగుతూ ఈ సంవత్సరం యొక్క శుభ అశుభాలను, పంటల దిగుబడుల గురించి ప్రజలకు చెప్పే ఆచారం గ్రామంలో ఉందని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఆ పీర్ల దేవుని వెనుక ఆ గ్రామంలోని ప్రజలు కూడా పొలిమేర చుట్టూ తిరుగుతూ ఆ దేవుడు చెప్పే మాటలు వినడానికి కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాన్ని అన్ని విధాలా పరిశుభ్రత ఇస్తున్నామని సర్పంచ్ రాజనర్స్ అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పాలక వర్గ సభ్యులతో పాటు గ్రామస్తులు అందరూ స్వచ్ఛ భారత్లో పాల్గొని పరిసరాలలో పిచ్చి మొక్కలు, మురికి కాలువలను, ఇతర పరిసరాలను పరిశుభ్రం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లావణ్య, ఎంపీటీసీ రవీందర్రావు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన 2 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ జిల్లాల్లో నేరాలు తగ్గుముఖం పట్టే విధంగా సమర్థవంతంగా పనిచేస్తున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించే విధంగా అత్యధికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చట్టం నుండి తప్పు చేసిన వ్యక్తులు ఎవరూ తప్పించుకోకుండా ఉండే విధంగా పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. ఆధునిక పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని చెప్పారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరగబోయే గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో కవాతులు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు గణేష్ నిమజ్జనంను పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. పోలీసుల ద్వారా పూర్తి కట్టుదిట్టమైన భద్రత చేశామని తెలిపారు. ఒక ఎస్పీ, 2 అడిషనల్ ఎస్పీలు, 4 డీఎస్పీలు, 20 మంది సీఐలు, దాదాపు 550 మంది పోలీసులు పాల్గొన్నారు. గండేడు మండలంలో మహమ్మదాబాద్ గ్రామంలో వినాయక మండపాల దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామ పెద్దలు అందరూ కలిసికట్టుగా పాల్గొన్నారు. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న ఇంటి ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. టీఆర్ఎస్ కార్యకర్త రవి వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. రవిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు టీఆర్ఎస్ కార్యకర్తలు. హైదరాబాద్లో శ్రీ కోడకండ్ల శ్రీరామశర్మ గారి ఆధ్వర్యంలో శ్రీమతి దీపికారెడ్డి దంపతులు ప్రతిష్ఠించిన గణేష్ మండపంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ ఈస్ట్ మారుతినగర్, సంతోష్ నగర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఏలూరు బస్సు డ్రైవర్ కిరణ్ మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు బస్ ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తాండూరు డిపోకి చెందిన బస్ ఖమ్మం వస్తుండగా తల్లంపాడు వద్ద ఎదురెదురుగా ఢీకొని ఈ ప్రమాదం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో గల పొగళ్లపల్లిలో ప్రాణత్యాగాలకు నిదర్శనమే మొహరం వేడుకలని మొహరం పండుగ నిర్వాహకులు అన్నారు. పొగళ్లపల్లిలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధర్మ ప్రచారానికి సత్యస్థాపన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడమే ఈ పండుగ విశిష్టత అని బోధకులు వివరించారు. పొగళ్లపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో నిప్పులగుండం తొక్కి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అహ్మద్ పాషా, అజీం పాషా, మున్నీ బేగం, అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా సర్వీస్ రోడ్లను వెంటనే పునరుద్ధరించాలి అంటూ ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్డుపై బైఠాయించారు రామగుండం బీజేపీ నాయకులు. మడిపల్లి మల్లేష్, తొగరి తిరుపతి పాటు మిగతా బీజేపీ శ్రేణులు చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మండల తహసీల్దార్ కార్యాలయం నుండి RG1 జీఎం కార్యాలయం వరకు గల నేషనల్ రాజీవ్ రహదారి రోడ్డుపై ఇరువైపులా గల సర్వీస్ రోడ్లని మిషన్ భగీరథలో భాగంగా విచ్ఛిన్నం చేసి పైప్ లైన్ వేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తిరిగి ఆ రోడ్డును పునరుద్ధరించలేదు. దాంతో సైకిళ్లు, 2 వీలర్, 3 వీలర్, మినీ టాక్సీలు, కార్లు, బస్సులు, లారీలు ఇంకా మిగతా భారీ వాహనాలు ఒకే రోడ్డుపై ప్రయాణం చేస్తున్నాయి. ఈ క్రమంలో రద్దీ ఎక్కువై అనునిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు కాళ్ళు చేతులు విరగడం లేదా పూర్తిగా అవిటి వాళ్ళైపోవడం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.